హాయ్ గైస్! ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే సీఎస్‌సి కాకుండా మిగిలిపోయిన బ్రాంచెస్ ఉంటాయి కదా బీటెక్‌లో. వాటిలో జాయిన్ అయినోళ్ళ పరిస్థితి ఏంటి? అసలు దాంట్లో జాబ్స్ వస్తాయా? అసలు వాళ్ళు కోడింగ్ నేర్చుకోవడం అంత అవసరమా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా? ఇంకా ఇంకేవైనా కొత్తవి ఏవైనా నేర్చుకోవాలా? వెబ్ డెవలప్‌మెంట్, డీఎస్‌సీ ఇటువంటివన్నీ నేర్చుకోవాలా? వద్దా? అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఎక్కడ నచ్చినా మీకు మీ పాయింట్ ఎక్కడ రిలేట్ అవుతుంది అని అనిపించినా వెంటనే లైక్ చేయండి. షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్‌తో. అండ్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే. మన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే అసలు కోర్ బ్రాంచెస్ అంటే ఏంటి అన్నారు అని అడుగుతున్నారు. కోర్ బ్రాంచెస్ అంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్. ఈ బ్రాంచెస్‌ని కోర్ బ్రాంచెస్ అనేసి అంటారు. మీరు ఒకవేళ బీటెక్‌లో ఈ బ్రాంచెస్ తీసుకుంటే ప్రోగ్రామింగ్ చెయ్యాలా? వద్దా? అని అంటే మాత్రం యెస్. ప్రోగ్రామింగ్ అయితే మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే నేను తీసింది ఈసీఈ. నేనెందుకు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి? నాకు ఎలక్ట్రికల్‌తోనే పని. నాకు కోడింగ్‌తో పనే లేదు. అదంతా సీఎస్‌సి వాళ్ళ పని. నేనెందుకు నేర్చుకోవాలనేసి అంటే మాత్రం వద్దు. ఇటువంటి మాటలన్నీ వద్దు. ఎందుకంటే ప్రోగ్రామ్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంట్. రేపొద్దున మీరు ఈసీఈలో ఎలక్ట్రికల్‌లో ఏదైనా సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ దెబ్బేసేస్తే మీకు ఈ కోడింగ్ తర్వాత మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఓకే. మీకు ప్యాషన్ ఉంటే ఓకే. మీరు ఎలక్ట్రికల్ నేర్చుకోండి ఏదైనా. కానీ అలాగే ఈ ప్రోగ్రామింగ్ కూడా కొంచెం నేర్చుకోండి. నేను సివిల్ అంటే నేను ఇల్లులే కడతాను. ఇల్లు ప్లాన్ డిజైన్ చేస్తాను. మెకానికల్ అంటే నేను ఏదో రిపేర్ చేస్తూనే ఉంటాను అంటే మాత్రం కష్టం. ఎవ్వరికైనా ఏ బ్రాంచెస్‌కైనా డీఎస్సీ, ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్‌మెంట్ ఇటువంటివన్నీ అవసరం. సీ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ ఏంటంటే నాకు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ నాకు ఈసీఈ అంటే ప్యాషన్. లేకపోతే నాకు మెకానికల్ అంటే ఇష్టం. నాకు సీఎస్‌సి కోడింగ్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. మనిషి ప్యాషన్ ద్వారా, ఇంట్రెస్ట్ ద్వారా వెళ్ళినోళ్ళు ఒక టైప్. సెకండ్ టైప్ ఏంటి? నేను చదవలేకపోయాను. ఇంటర్‌లో చదవలేకపోయాను. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ కూడా రాలేదు. నాకు ఏదో కాలేజ్‌లో ఈసీఆర్, ట్రిపుల్ ఈ వచ్చింది. దాంట్లో నేను జాయిన్ అయ్యాను అన్నవాళ్ళు. సెకండ్. థర్డ్ టైప్ ఏంటంటే బీటెక్ చేస్తే చాలు. నాకు ఏ బ్రాంచ్‌తో సంబంధం లేదు. ఏదో ఒకటి, ఏదో ఒక దాంట్లో దూరిపోవడానికి, ఏదో గడిపేసాను 4 ఇయర్స్ అన్నమాట. ఈ 3 బ్రాంచెస్ ఏం చేయాలి? సెపరేట్‌గా 3 బ్రాంచెస్ గురించి ముందు మనం చెప్పబోతున్నాను. ఓకే. మనం ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టైప్ అంటే మంచి ర్యాంక్ వచ్చిన ప్యాషన్, ఇంట్రెస్ట్ ద్వారా కాలేజీలో ఈసీ, ట్రిపుల్ ఈ బ్రాంచ్ తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఓకే. ఈసీ, ట్రిపుల్ ఈ తీసుకున్నారు మంచిదే. కానీ నేను మొత్తం ఎలక్ట్రికల్ వైపే ఫోకస్ చేస్తాను. కోడింగ్, ప్రోగ్రామింగ్ నాకు అక్కర్లేదు. అనేసి మీరు ఏ థాట్ ప్రాసెస్ ఉంటే మాత్రం ఇది రాంగ్. అసలు అలాంటివంటి మీరు పెట్టుకోకండి. పాపం చాలామంది మంచి బ్రాంచ్ రాక సివిల్ ఇటువంటివి తీసుకొని అయినా కూడా ప్రోగ్రామింగ్ చేస్తుంటారు. మీరు మంచి ర్యాంక్ వచ్చినా కూడా మీరు ప్రోగ్రామింగ్ చేయకపోతే మాత్రం వేస్ట్. అసలు ప్రెజెంట్ జనరేషన్ ఎలాగున్నదంటే అంతా ఏఐ. అన్నీ అదే చేసేస్తుంది. అసలు సీఎస్‌సి, సీఎస్ఎం చేసినోళ్ళకి జాబులు లేవు. బాగా చదివినోళ్ళకి జాబులు లేవు. అటువంటిది మీరు ఈసీ చేసి అసలు కోడింగ్ నేర్చుకోకపోతే 4 ఇయర్స్ తర్వాత ప్రాబ్లమ్. అసలు ఈసీ, ఈ ట్రిపుల్ ఈ, మెకానికల్ సివిల్ ఇవన్నీ కోర్ బ్రాంచెస్ కదా! అసలు కోర్ బ్రాంచెస్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కోర్ బ్రాంచెస్‌కి. అంటే సీఎస్‌సి, సీఎస్ఎంకి సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎక్కువ ఇస్తారు. కోర్ బ్రాంచెస్‌కి అయితే గవర్నమెంట్ జాబ్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది వాళ్ళకి. గవర్నమెంట్ జాబ్స్ కోసం వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు మాత్రం. ఇంకా ఇండస్ట్రీస్‌లో బేస్ లెవెల్ జాబ్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. వాటి జాబ్స్ కోసం ఈ కోర్ లెవెల్‌ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. అంటే సీఎస్‌ఓలు కూడా వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ అంటే ఉండదు. కాబట్టి వీటిని కన్సిడర్ చేయడం వల్ల కోర్ లెవెల్ కొంచెం డిమాండ్ ఉంటది. కానీ సీఎస్‌సితో పోలిస్తే అంత డిమాండ్ కూడా లేదు. సింపుల్‌గా విడివిడిగా చూస్తే డిమాండ్ ఉంది. నార్మల్‌గా అయితే డిమాండ్ అయితే లేదు. ఇందాకలే చెప్పాను. అసలు ప్రోగ్రామింగ్‌కి చెయ్యాలా? వద్దా? కోర్ బ్రాంచ్ అంటే యెస్ అని. ఎందుకు చెయ్యాలి? అసలు యూజ్ ఏముందంటే 4 యూజెస్. ఏంటంటే ఫస్ట్ యూజ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ చేస్తే మీకు మంచి ప్లేస్‌మెంట్స్ వస్తాయి. అంటే కోడింగ్ కొంచెం ఐడియా ఉంటే మీకు మంచి ప్లేస్‌మెంట్స్ వస్తాయి. ఆ తర్వాత మీకు మంచి ఇంటర్న్‌షిప్స్ వస్తాయి. లేకపోతే మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. అంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ వస్తాయి మీకు. మీరు గేటు, పీఎస్‌యు ఇలాంటి ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు బాగా యూజ్ అవుతది. అంతే మీరు నార్మల్‌గా జనరల్‌గా చదువుకెళ్ళిపోతుంటే కష్టం. గేటు, పీఎస్‌యు ఎగ్జామ్స్‌కి రావాలంటే మీకు మంచి డెప్త్ ఉండాలి. ప్రతి బ్రాంచ్ మీద కొంచెం కొంచెం ఐడియా అయితే ఉండాలి. కాబట్టి మీ కోడింగ్ కూడా యూజ్ అవుద్ది. గేటు, పీఎస్‌సీ ఎగ్జామ్స్‌కి మీరు ప్రిపేర్ అయితే మాత్రం. కాబట్టి మీకు అన్ని విధాలుగా ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ అయితే చాలా యూజ్‌ఫుల్. మిస్ అవ్వకండి ప్రోగ్రామింగ్ మాత్రం. ఓకే. మీ కోర్ బ్రాంచెస్ కాబట్టి మీకు ప్రోగ్రామింగ్ మీద ఎంత ఐడియా ఉండాలంటే మీరు అట్‌లీస్ట్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీదైనా మీరు మంచి గ్రిప్ ఉండాలి మీకు. ఏ ప్రాబ్లమ్ ఇచ్చి చేసేటట్టు ఉండాలి. అంటే కొంచెం
టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటించే చేసేటట్టు ఉండాలి. ఇంకా మీకు ఇంకా లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేసి అలా ఉన్నదున్నట్టు కొట్టేస్తే మాత్రం అవ్వదు. వాడు ఏదైనా డిఫరెంట్ క్వెషన్ ఇస్తే దొరికిపోతారు. కాబట్టి మీరు అది కూడా డెవలప్ చేసుకోండి. మనం ఫస్ట్ టైప్ ఆఫ్ కేటగిరీ గురించి చెప్పాం. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఫస్ట్ టైప్ ఆఫ్ కేటగిరీ ఒకలాగా ఉందంటే సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఇంకోలాగా ఉంటారు. వాళ్ళ బ్రీత్ ఏంటంటే ఏదో, ఏదో కాలేజొచ్చింది. ఏదో టాప్ కాలేజ్‌లో సీఎస్‌సి వచ్చేసింది. ఈసీ వచ్చేసింది. మరి దీని నుంచి వెళ్ళాలి. కానీ ఎందుకులే మన ప్రోగ్రామింగ్ అనేసి లైట్ తీసుకుంటారు. కాకపోతే మాకు ఆ టీచర్ చెప్పలేదు, ఇది నేర్పించలేదు, వాడు నేర్పించలేదు అనేసి వాళ్ళ మీద తోసేస్తారు. నిజం చెప్పాలంటే మీరు ఒక టైప్ 2 కాలేజ్ ఉంది. మీకేం నేర్పిస్తున్నారు? టైర్ 1 కాలేజ్‌లో కూడా అదే నేర్పిస్తారు. అసలు టైర్ 2కి, టైర్ 1కి డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఏది ఉండదు. ఆల్మోస్ట్ సేమ్‌గా ఉంటది. ఇంకా ఈ 2 కాలేజ్‌కి డిఫరెన్స్ ఏంటంటే ప్లేస్‌మెంట్స్ దగ్గర డిఫరెన్స్ ఉంది. టైర్ 1 కాలేజ్‌లో మంచి ప్లేస్‌మెంట్స్ వాళ్ళని కంపెనీస్ తీసుకొస్తారు. టైర్ 2లో చెప్పరు. అదే డిఫరెన్స్. టీచర్స్, ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ సేమ్‌గానే ఉంటారు. అక్కడ మీకేం చెప్పరు. ఇక్కడ అదే చెప్తారు. ఆల్మోస్ట్ అదే చెప్తారు. మీరు ఎలా నేర్చుకోవాలి మరి ప్రోగ్రామింగ్ అంటే ఎవడు ఏం చెప్పకపోతే బీటెక్‌లో టీచర్లు ఏం చెప్పకుండా మనం ఏం నేర్చుకుంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. యూట్యూబ్ ఉంది. ఇంకెంకొంచెం వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. గూగుల్‌లో ఎతికాను చాలా ఉన్నాయి. అసలు 3 స్కూల్స్ అనే ఒక వెబ్‌సైట్ చూసాను. దాంట్లో అయితే మాత్రం చాలా బాగా వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంచారు ఆల్రెడీ. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇంకా యూట్యూబ్ ఉంది. ఇంకా కొంచెం వెబ్‌సైట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకొంచెం ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. మీరు వాటిని వినియోగించుకుంటే మీ ఓన్‌గా మీరైతే చాలా ప్రిపేర్ అవ్వచ్చు. ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారు గదా! బాగా చదివినోళ్ళు. చదవడం గురించి మరేం చేయలేం. కానీ సీఎస్‌ఈ‌లు కొంచెం బాగా చదువుతారు. వాళ్ళని మీరు ఫ్రెండ్స్ చేసుకోండి. డైలీ బస్సులో వెళ్ళినప్పుడు ఎక్కడో మీట్ అవ్వండి. వాళ్ళ నోట్స్ తీసుకోండి. వాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతిని తెలుసుకోండి. తెలుసుకొని వాళ్ళ రీతిలో మీరు చదవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు అందుకోగలరు. ఈసీఓడు విధంగానే ఆలోచిస్తారు. సీఎస్ఈఓడి విధంగానే ఆలోచిస్తారు. మీరు ఈసీ నుంచి లేకపోతే ట్రిపుల్ ఈ మెకానికల్ నుంచి సీఎస్ఈ ఆవిడ ఎలాగ ఆలోచిస్తున్నాడో అలాగే ఆలోచించండి. అసలు సీఎస్ఈఓడు పడడం కష్టం కన్నా ఈసీ మెకానికోడు ప్రోగ్రామ్ నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎక్కువ కష్టపడాల్సొస్తది. ముందే చెప్తున్నాను. ఫోర్త్ ఇయర్‌కెళ్ళిన తర్వాత ఎవ్వడు చెప్పలేదని మాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వకండి. ముందే చెప్పినాను. ఎందుకంటే చాలా కష్టం ప్రోగ్రామింగ్ అనేది. నేను నేర్చుకుంటున్నప్పుడైతే చాలా, చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే అసలు ఇంతవరకు మాకైతే బీటెక్ వచ్చినంత వరకు మనకి ప్రోగ్రామింగ్ గాని, కోడింగ్ గాని అసలు ఎక్కడ టచ్ అయితే లేదు చిన్నప్పటి నుంచి. ఎవడు మనకు నేర్పించలేదు. ఇప్పుడు కూడా అంతే నేర్పించరు కాలేజ్‌లో కూడా. కానీ మనం నేర్చుకోవడం. లైబ్రరీ ఉంటది మీ కాలేజ్‌లో. ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత యూట్యూబ్ రిసోర్స్ ఉంటాయి. వెబ్‌సైట్స్ ఉంటాయి. సెల్లు మనకి 24 గంటలు చేతిలో ఉంది. అయినా కూడా మనం నేర్చుకోకుండా వాడి మీద ఈడి మీద తప్పులు తోసేస్తాం. అంతేగాని మనం నేర్చుకోలేదనేసి మాత్రం ఎప్పుడు మన టీచర్ చెప్పలేదు. అంటే మరి టీచర్ చెప్పలేదంటే మీకు తర్వాత జాబ్ దగ్గర టీచర్ చెప్పలేదనేసి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారా ఏంటి? మీరు నేర్చుకోలేదని రిజెక్ట్ చేస్తారు. 4 ఇయర్స్ మీరు ఏం చేశారని ఆ పాయింట్‌లో మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు నేర్చుకోవాలి. మీ మట్టుకు మీరు నేర్చుకోవాలి. ఏంటన్నా మమ్మల్ని నేర్చుకోమని చెప్తున్నావు అనేసి అంటే మాత్రం మీరు నిజం చెప్పండి. జేఈఈ ఆర్ ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయి అప్రాక్స్‌గా 3 మంత్స్ అయితే క్రాస్ అయిపోయింది ఆల్రెడీ మొన్నటితోనే. అయిపోయిన మీకు ఎంతమందికి వెబ్ డెవలప్‌మెంట్ ఆర్ సి ప్లస్ ప్లస్, లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ వచ్చు. మినిమమ్ నేర్చుకొని ట్రై చేశాను. ఫుల్ మీద చేసింది చెప్పండి. నాకు తెలిసి ఓ 5%, 10% మెంబర్సే ఉంటారు. అది కూడా ఏ యూట్యూబర్‌లో ఎవడో చెప్తే ఏదో నేర్చుకుందాం చేసుకొని మధ్యలో వదిలేసి లేకపోతే కొంతమంది ఏదో ఒక లాంగ్వేజో, 2 లాంగ్వేజ్ కంప్లీట్ చేస్తూ ఉంటారు అంతే. అంతకుమించి అయితే మీరు ఏం చేసి ఉండరు నాకు తెలిసి. ఇప్పుడు ఎలాగుంటదో బీటెక్ ఎళ్ళిన తర్వాత కూడా సిట్యుయేషన్ అలాగే ఉంటది. పెద్ద ఏం చేంజ్ ఉండదు. ఇంక ఇప్పుడే ఫ్రీగా ఉన్నారు. బీటెక్ ఎళ్ళిన తర్వాత ఆ బస్సు జర్నీ లేకపోతే ఒకళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మాత్రం హాస్టల్ తీసుకుంటే మాత్రం ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం మొత్తం స్టార్టింగ్ కదా ఫ్రెషర్స్ ఇవన్నీ వచ్చి మన ఎన్విరాన్మెంట్‌కి అయితే అట్రాక్ట్ అయిపోతాం. ఫ్రెషర్స్, అమ్మాయిలు అంతే. ఇంకేం ఉండదు బీటెక్ అంటే. కాబట్టి మీరు ముందు ఫోకస్ చేయండి. మీ స్టడీ మీద ఫోకస్ చేయాలని మొత్తం స్టడీ మీద ఫోకస్ చేయాలనైతే నేను ఎప్పటికీ చెప్పను. వద్దు. స్టడీ కొంచెం, ఎంజాయ్‌మెంట్ కొంచెం. కానీ మీరు గాని ఈసీ, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ ఉంటే మాత్రం మీరు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ప్రోగ్రామింగ్. ఆ తర్వాత మీకు ప్యాషన్ ఉన్న దాని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. మీరు కోర్ బ్రాంచ్. ఓకే. మీరు కాలేజ్‌కెళ్ళే మొత్తం చాలా ప్లాన్స్ ఏసుకోండి. మేము ఫస్ట్ ఇయర్‌లో ప్రోగ్రామింగ్ చేసేద్దాం. 2 లాంగ్వేజ్ నేర్చేసుకుందాం. తర్వాత లాస్ట్ థర్డ్ ఇయర్‌లో 2 ప్రాజెక్ట్స్ చేసేద్దాం. రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేసాం. ఎళ్లి ఇచ్చేద్దాం. అన్నీ ఏటీఎం. నిజంగా చెప్తున్నా ఏటీఎం. మీరు మహా అయితే ఒక ఇండియన్ 1 మంత్ కొంచెం గట్టిగా ఫైర్ మీద ఉంటారు. ఆ తర్వాత మొత్తం పార్టీ ఏటీఎం ఉండదు. కానీ చెప్తున్నాను వినండి. అసలు ప్రోగ్రామింగే నేర్చుకోవాలి. అది లేకపోతే ఇంకో లైఫే లేదు. అంటే మాత్రం లేదు. ఇంకో చాయిస్ కూడా ఉంది. ఏంటంటే మీకు మీ బ్యాక్ ఎండ్‌లో ఇంకోటి ఏదైనా మీకుంటే ఓకే.
మీకు మంచి మనీ ఉంది. మనీ ద్వారా ఏదైనా చేసుకుంటా అంటే ఓకే. బిజినెస్ పెట్టుకుంటా అంటే మాత్రం ఓకే. కానీ అన్నా నాకు లేదనుకో స్కోప్ లేదు. నాకు ఈ బీటెక్ తర్వాత జాబే కొట్టాలి నేను. ఆప్షన్ లేదనుకోండి. డెఫినిట్‌గా నేర్చుకోండి. మీకు తర్వాత యూజ్ అవుద్ది. రిగ్రెట్ ఫీలింగ్ మాత్రం తెచ్చుకోకండి. ఓకే అన్నా. నువ్వు అన్నావు కదా! ప్రోగ్రామింగ్ నేర్చుకుంటావు. కానీ ఇంతసేపు నువ్వు ప్రోగ్రామింగ్స్ నేర్చుకున్నావు, లాంగ్వేజ్ నేర్చుకున్నావు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. నిద్ర వచ్చేసింది. ఏంటి స్టార్టింగ్‌లోనే ఉంది. అంతే ఆ తర్వాత ఇంట్రెస్ట్ అయితే మొత్తం పోయింది. ఏం చేయాలి చెప్పండి? ఇంట్రెస్ట్ పెంచుకోండి. అంటే మీరు అలా చేస్తూ ఉండండి. ఇంట్రెస్ట్ పెరుగుతది. ఖచ్చితంగా పెరుగుతది. అంటే పెరగట్లేదనే టీమ్‌లో ఉంటే మాత్రం ఎప్పటికి పెరగదు. ఇంట్రెస్ట్ పెంచుకోండి. మీ మట్టు మీరు ట్రై చేయండి. క్వెషన్స్ చేయండి. ఇంట్రెస్ట్ పెరుగుతది. స్టార్టింగ్‌లో చేసేసాం అలా చేసి సాగిస్తా అంటే మీకు కష్టం. కానీ మీరు డైలీ చేస్తూ ఉంటే 4 ఇయర్స్‌లో మీకు చాలా టైం కలిసొస్తది. రోజుకో గంట టైం మీరు ప్రోగ్రామింగ్ పెడితే గంట అలా 4 ఇయర్స్‌లో మీకు ఆల్‌మోస్ట్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ మీకు ఎక్స్‌ట్రా టైమ్ వచ్చినట్టే. మీరు ఆలోచించండి ప్రాక్టికల్‌గా నిజంగా వస్తది. అప్పుడు ఆ 4 మంత్స్ మీరు ఎంత చేయొచ్చు? అదే మీరు ఫోర్త్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఈ థాట్స్ అన్నీ వస్తే ఎవడో మీకు చెప్తే అప్పుడు ఎలాగుంటది మీకు? కాబట్టి వద్దు. ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు ప్రోగ్రామింగ్ ఇంకా నేర్చుకోకపోతే స్టార్ట్ చేయండి. నాకేముంది నేను చెప్పను. ఈ పాటికి నాకు తెలిసి అందరూ ఎళ్ళిపోయి ఉంటారు. బోర్ కొట్టిన అందరూ ఎళ్ళిపోయి ఉంటారు. ఇప్పటి వరకు కూడా మీరున్నారంటే ఓకే. మీకేదో ఉంది. ఏదో నేర్చుకోవాలి కానీ ఎలా నేర్చుకోవాలో తెలీదు. నేను స్క్రీన్ మీద కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెడతాను. కొన్ని ఇంగ్లీష్‌లో ఉంటాయి. కొన్ని హిందీలో ఉంటాయి. కొన్ని తెలుగులో కూడా ఉంటాయి. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీరు నేర్చుకోండి. మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. వాళ్ళు ఇంకా చెప్పారు. నేను కూడా వాడిని ఫాలో అయ్యాను కొన్నాళ్ళు. కాబట్టి మీరు కూడా నేర్చుకొని మీరు కూడా మంచి సక్సెస్ అవుతారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే. 2 కేటగిరీస్ స్టూడెంట్ గురించి మనం ఆల్రెడీ మొత్తం చెప్పేసాం. ఇప్పుడు థర్డ్ కేటగిరీ చూడండి. ఏదో కాలేజ్ వచ్చింది. ఏదో బ్రాంచ్ వచ్చింది. ఏదో ఎంసెట్ ఎగ్జామ్ రాసేసాం. ఏదో గడిపేద్దాం అన్న వాళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్తాను. వాళ్ళలో కూడా కొంతమంది ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది దరిద్రం మరి మామూలుగా ఎంతదో కాబట్టి వాళ్ళ దరిద్రం కొద్దీ లేదా ఫేవర్ కొద్దీ వెనక్కెళ్ళిపోద్ది. నాట్ అంతే 1 ఇయర్ వేస్ట్ అనిపిస్తది కాబట్టి మరి అటువంటి వాళ్ళైతే నేను టైర్ 3 కాలేజ్ నుంచి కూడా సాధిస్తాననేసి అటువంటి వాళ్ళు పట్టు మీద ఉంటారు. అటువంటి వాళ్ళ వరకి ఈ వీడియో. లేదు నాకు అక్కర్లేదంటే మాత్రం మీరు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. నాకేం ప్రాబ్లమ్ లేదు. మీకే ప్రాబ్లమ్ అందువల్లే చెప్తున్నాను. అటువంటోళ్ళు అన్నా నేను అస్సలు టైర్ 3 కావాలనుకున్నాను. నాకేం చెప్పట్లేదు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎంజాయ్ చేస్తావు. కానీ ఆడికి ఇప్పుడు అర్థం కాదు. ఫోర్త్ ఇయర్ మనకు మొత్తం అర్థమవుద్ది. నీకు ఇప్పుడే అర్థమైంది. యూజ్ చేసుకో. ఆపర్చునిటీని యూజ్ చేసుకో. ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ నీకు లైఫ్‌లో దొరకదు. యూజ్ చేసుకో. బిల్ గేట్స్ నేనొక ఇంటర్వ్యూలో విన్నాను. బిల్ గేట్స్ చెప్పారు. అసలు మీరు మీ సక్సెస్ కారణం ఏంటంటే బిల్ గేట్సే అంటాడు. నేను వచ్చిన ఏ ఒక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోలేదు. నేను వచ్చి ప్రతి ఆపర్చునిటీ వాడుకున్నాను. అందుకే ఈ స్టేజ్‌లో ఉన్నాను. అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. నేనైతే విన్నాను. కాబట్టి మీరు ఉన్న ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ట్రై చేయండి. కాకపోతే మీకు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. టైర్ 2, టైర్ 1 కాలేజ్‌లో ఒక మీరు టైర్ 3లో ఉంటే. వాళ్ళతో కలిసి మింగిల్ అవ్వండి. మీ కాలేజ్‌లో టైం కన్నా ఇంటికొచ్చే టైమే చాలా ఎక్కువ ఉంటది. కాబట్టి ఇంటికొచ్చే టైంలో వాళ్ళ ఇంటికెళ్ళండి. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడండి. వాళ్ళ నోట్స్‌లు అడగండి. వాళ్ళతో కలిసి ఎక్కువ తిరగండి. చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు వాళ్ళతో ఉంటే. కాబట్టి టైర్ 3 కాలేజ్‌లో ఉన్నోళ్ళు మంచి పట్టుదల ఉన్నోళ్ళు మాత్రం నేను చెప్పిన ఈ రీజన్ ఫాలో అవుతారనేసి మాత్రం నేనైతే అనుకుంటున్నాను. ఓకే. అన్ని బ్రాంచెస్ గురించి నేను క్లియర్ కట్‌గా చెప్పేసాను. అన్ని టైప్ ఆఫ్ కేటగిరీ గురించి మొత్తం చెప్పేసాను. ఈ వీడియో మీకెక్కడ నచ్చినా, లేకపోతే మీకెక్కడ ఏ పాయింట్‌లో మీకు రియలైజ్ అయినా, మీరు వెంటనే ఈ వీడియో లైక్ చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరొక్కరే సక్సెస్ అవ్వక్కర్లేదు. అందరూ కలిసే సక్సెస్ అవుదాం. ఈ వీడియో చూసినోళ్ళు ఏ బ్రాంచ్ అయినా, ఏ ఇయర్‌లో ఉన్నా, నాతో వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఇన్‌స్టాగ్రామ్ లింకు నా బయోలో ఉంది. దాంట్లో ఎళ్లి నాకు మెసేజ్ చేస్తే 2 డేస్‌లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. రిప్లై ఇవ్వకపోతే మాత్రం అన్‌లైక్ చేసేయండి పర్వాలేదు. కానీ నేనైతే రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఈ వీడియో ఇంతే మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు ఇది మీ కుల్దీప్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.